రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ తరపున ఢిల్లీలో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అవినీతి, బంధుప్రీతి, అసమర్థత కలగలిపిన పనికిరాని ప్రభుత్వంగా సెటైర్ వేశారు. ఆయన ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారని అరవింద్ విమర్శించారు. తెలంగాణ నుంచి మేము విడుదల చేస్తున్న ఛార్జ్ షీట్ రేవంత్ ప్రభుత్వం మీద అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, చేతగానితనం కలగలిసిన పని చేయని పనికిరాని పనికిమాల ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. గల్లంతైన గ్యారెంటీలు, నెరవేరని హామీలు, రెండేళ్ల ప్రజా వంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యం చిట్టా ఈ ఛార్జ్షీటు. అన్నదాత గోస, వ్యవసాయ మాగం, విద్యా, వైద్యం, ఉద్యోగులు, నిరుద్యోగులు. సాధారణంగా వీళ్ళు రికార్డు బ్రేక్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అపోజిషన్ పార్టీలు అలిగేషన్ చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు నిరుద్యోగ సమస్యలు అంటాం. ఇక్కడ ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. ఉద్యోగం ఉన్నోని కూడా సమస్యలే ఉన్నాయి. ఆయనకు జీతం వస్తలేదు, ఆడు పని ఎందుకు చేస్తున్నా మనకు తెలుస్తలేదు. బ్రేకింగ్ అంతోంది మనకి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ వేదికగా పార్టీ భారీ నిరసన చేపట్టగా తాను ఢిల్లీలో ఛార్జ్ షీట్ విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిపై అరవింద్ వివరణ ఇచ్చారు. రామచంద్రరావు ఆదేశాలతోనే తాను ఢిల్లీలో ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రామచంద్రరావు గారు ప్రత్యేకంగా ఢిల్లీ మీడియాను అడ్రస్ చేయమని నన్ను అని చెప్పడం జరిగింది. ఏం లేదు, ఏం డిఫరెన్స్ లేవు. రామచంద్రరావు గారు హీఈస్ మై వెరీ 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 క్లోజ్ బడ్డీ బ్రదర్, ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఒకసారి రామచంద్రరావు గారు కంప్లైంట్లు ఇయ్యకుండ్రి అని అన్న, ఇయ్యకుండ్రి అనే బదులు ఇయ్యకుండ్రి అన్న. దాన్ని ఛానల్ పట్టుకుని ఏమి ఉండదండి. రామచంద్రరావు ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, brilliant advocate. His advocacy services were utilized by my father also. He is a gentleman. We will work under his leadership. భారతీయ జనతా పార్టీ పెరిగి ప్రభుత్వంలోకి రావడం పెద్ద సమస్య కాదు, ఎక్కువ టైం కూడా పట్టదు. బీజేపీకి ఉన్న అడ్వాంటేజే అది.